హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే మరీ ఇంత ఘోరమా? జగన్ గుట్టు రట్టు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో వైసీపీ సాధించిన ఫలితాల గురించి ఎంతో చర్చ జరిగింది. జగన్ మరీ దారుణంగా పరిపాలన సాగించి ఉంటే తప్ప ఇంత దారుణమైన ఫలితాలు వచ్చేవి కాదని చాలామంది భావించారు. సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని విస్మరిస్తే ఏం జరుగుతుందో ఈ ఎన్నికల ఫలితాలు చెప్పేశాయి చెప్పవచ్చు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఈ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే కిలారి రోసయ్య పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన తర్వాత ఆయన వైసీపీ బండారం బట్టబయలు చేశారు. వైసీపీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఆయన తన కామెంట్లలో చెప్పకనే చెప్పారు. కొందరు వ్యక్తుల చేతుల్లోనే వైసీపీ నడుస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో ఎంత కష్టపడినా వాళ్లకు మాత్రం అస్సలు గుర్తింపు ఉండదని ఆయన తెలిపారు. కొంతమంది నన్ను మానసికంగా కొంగదీశారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పార్టీ ఇష్టాలతోనే పార్టీని నడుపుతున్నామని కిలారి రోసయ్య అన్నారు. వైసీపీలో నేను కొనసాగలేనని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు డబ్బులు ఇవ్వడం జరిగిందని, కాపు అభ్యర్థులు మాత్రం ఇవ్వలేదని ఆయన అన్నారు. వైసీపీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని కిలారి రోసయ్య వెల్లడించారు. ఎంత కష్టపడినా కనీసం విలువ లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని ఆయన పేర్కొన్నారు. కిలారి రోసయ్య రాజీనామాతో ఆయన వైసీపీలో పరిస్థితి మారిందా అంటే లేదనే చెప్పాలి. వైసీపీ నేతల్లో మార్పు రాకపోతే మాత్రం భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి ఇబ్బంది అని చెప్పవచ్చు. జగన్ రాబోయే రోజుల్లో పార్టీ పుంజుకునే దిశగా అడుగులు వేస్తారే చూడాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.